హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు అయితే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇంకొంచెం హెల్దీగా చేసుకునే రెసిపీతో అయితే వచ్చేసాను మీ ముందుకి. ఆ రెసిపీ ఏంటో చెప్పేసైనా, మనకి చియా సీడ్స్ అనేవి ఉంటాయి కదండి, మనకి సబ్జా గింజల్లాగే ఉంటాయి చియా సీడ్స్ అనేవి. చూసారా, వైట్ బ్లాక్ మిక్స్ అయితే మనకి తెల్ల నూగులు నల్ల నూగులు ఎలా ఉంటాయి, ఆ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటాయో ఈ చియా సీడ్స్ అనేవి అలా ఉంటాయండి. ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎగ్ తినని వాళ్ళైనా సరే, నాన్ వెజ్ తినని వాళ్ళైనా సరే, ఇందులో ఎక్కువ మనకి ప్రోటీన్స్, ఫైబర్ అనేది చాలా చాలా ఉంటుంది ఇందులో. మనం సబ్జా గింజలు తీసుకున్నట్లుగానే ఇవి తీసుకొని ఫ్రూట్స్లో మిక్స్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, హైట్ గ్రోత్ కోసం పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు, ఏమి తినని పిల్లలు ఉంటూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఇవి నానబెట్టుకొని ఇవ్వటం వల్ల హైట్ గ్రోత్ అనేది ఉంటుంది, స్కిన్, హెయిర్ గ్రోత్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే చాలా ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్కి అయితే ఆ స్ట్రోక్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇవి తీసుకోవటం వల్ల హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అట్లని చెప్పి ఓవర్గా తీసుకోకూడదు, రెగ్యులర్గా కూడా తీసుకోకూడదు. వీక్లీ 3 times తీసుకుంటే సరిపోతుంది. అలాగే గ్రోత్ ఉన్న పిల్లలు అయితే వీక్లీ 4 times తీసుకోవచ్చు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇందులో చాలా ఉన్నాయి. స్కిన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గింజలతో మనకి చియా సీడ్స్తో స్కిన్కి ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇవి వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇందులో ప్రోటీను, ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది. స్టోన్స్ ఉన్నా సరే త్వరగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇవైతే వాడుకోకూడదు. అలా వాడుకోవాలి, తినాలి అనుకునే వాళ్ళు డాక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పేసిన తర్వాతే అయితే యూజ్ చేసుకోవాలి. చూసారా, ఇవి నానబెట్టుకున్నాము. మినిమం ఇవి సబ్జా గింజలు అయితే మనం 15 minutes నానబెట్టుకుంటే సరిపోతాయి. ఇవైతే మినిమం 4 నుంచి 5 hours అయితే సోక్ చేసుకోవాలి. లేదు అంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకున్నా సరే చాలా మంచిది. ఇవైతే నేను మినిమం 8 hours అయితే నానబెట్టాను. చూసారా, ఇలా వచ్చేసినాయి. సబ్జా గింజల్లో ఎన్నైతే ఉంటాయో మంచి విటమిన్స్ అవి ఇందులో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, నైట్ డిన్నర్ తినకుండా పడుకునేవాళ్ళు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావుడిగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చేసి అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకొని మనకి ఇంట్లో ఏవైతే దొరుకుతాయో సీజనల్ ఫ్రూట్స్ ఎలా అయితే ఉంటాయో ఇళ్లలో, ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇదైతే చేసేసుకోవచ్చు. ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ చూసారండి, ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకుందాము. నేను తీసుకున్న ఫ్రూట్స్ వచ్చేసి ఏమేమి ఫ్రూట్స్ వేస్తున్నానో మీరు చూడొచ్చు. నేనైతే 1 కప్పు యాపిల్ పీసెస్ వేస్తున్నాను, సన్నగా కట్ చేసి పెట్టాను. మనకి పిల్లలు ఫ్రూట్స్ తినరు, ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ అని చెప్తామనుకోండి అసలు తినరు కదా పిల్లలు. దానిమ్మ గింజలు తీసుకున్నాను 1 కప్పు నేను. అలాగే కిస్మిస్లు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కిస్మిస్లు తీసుకున్నాను. నెక్స్ట్ జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. మీరు పిల్లలు తినని ఏమన్నా ఉంటే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు చక్కగా. వాల్నట్స్ అంటే పిస్తా పప్పులు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఏ ఫ్రూట్స్ తింటారో ఆ ఫ్రూట్స్ ఇవి మిక్స్ చేసుకొని ఇచ్చేయచ్చు మనం పిల్లలకి. ఇప్పుడు వచ్చేసి ఎలా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాము. బనానా కానీ, మ్యాంగో కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బౌల్లో ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చూసారండి, ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా. పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే ఓకే, ఇలా బౌల్లో వేసేసుకొని ఏ ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్స్ తినేసేయచ్చు. వీటితో పాటు నేను మీకు ఎలా వేసుకోవాలో బౌల్లో అయితే మీకు నేను చూపించేస్తాను. ఇలా ఒక బౌల్ పెట్టేసుకుంటాం కదా. ఒక 3 spoons ఇలా నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేసుకుందాము. వేసుకొని ఫ్రూట్స్ వేసుకుందాము. 3 spoons ఆర్ 4 spoons మనం ఇంట్లో ఎంతమంది అయితే ఉంటామో, ఎలా తీసుకోవాలనుకుంటున్నామో, బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం హెవీగా కొంచెం ఎక్కువ తినేసేయచ్చు. ఫ్రూట్సే కాబట్టి మార్నింగ్ మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం టైట్గా ఉంటుంది కదా ఇది. ఇలాగే యాస్టీస్గా తినలేము అనుకునే వాళ్ళైతే
కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నైనా తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో లేకుండా కొంచెం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని అలా తినేసామంటే హ్యాపీగా తినేసేయచ్చు పెద్దవాళ్ళు అయితే. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాము. పిల్లలు అలా తినరు కాబట్టి పిల్లలకి నచ్చినట్టు మనం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. చూసారండి, ఇలా అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాము. మీకు ఇంకో విషయం చెప్తాను వినండి. ఈ చియా సీడ్స్ అనేవి మనం వాటర్లోనైనా సరే సోక్ చేసుకోవచ్చండి. లేదు కోకోనట్ మిల్క్ కానీ లేదంటే మామూలు మిల్క్ కానీ ఎలా అయినా సరే సోక్ చేసుకోవచ్చు. మినిమం 4-5 అవర్స్ సోక్ చేసుకోవాలి. అలా పాలల్లో సోక్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు వాటర్లో యాడ్ చేసుకున్నా సరిపోతాయి. చూసారండి, ఇలా 2 గ్లాసెస్ తీసుకున్నాము. మనము ఈ చియా సీడ్స్ అనేది మనం వాటర్లో నానబెట్టుకున్నాను నేనైతే. లేదంటే కోకోనట్ మిల్క్లోనైనా సరే నార్మల్ పాలల్లో అయినా కాచి చల్లార్చుకున్న పాలల్లో కూడా సోక్ చేసుకోవచ్చు. పాలు వేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 4 అవర్స్ అయినా సరే. ఇప్పుడు ఇలా 2 గ్లాసెస్ తీసుకున్నాం. పిల్లలు యాస్టీజ్గా ఇలా కలిపిచ్చేస్తే తింటారా? తినరు కదా. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను చూడండి. హర్షీస్ సిరప్ చాక్లెట్ ఫ్లేవర్ పిల్లలకి చాలా ఇష్టం కదా. ఈ చాక్లెట్ ఫ్లేవర్ని మనం గ్లాస్కి డెకరేషన్ చేసుకుందాము. చూసారా, ఇలా డెకరేషన్ చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఏమున్నాయో చూడరు, మనం ఏమేమి వేసామో చక్కగా పిల్లలకి కనిపిస్తూ ఉంటాయి. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమైన పిల్లలకైతే ఇలాంటి ఫుడ్ మాత్రం పిల్లలకి మిస్ చేయొద్దు. అందరూ తినగలిగిన ఫుడ్, చేసుకోగలిగింది. ఇందులో పెద్ద ఖర్చు అయింది ఏం లేదు. ఇంట్లో అందరికీ డ్రై ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని చియా సీడ్స్ వేసుకుందాం. నానబెట్టుకున్నాం కదా, గ్లాస్కి వచ్చేసి ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. అలాగే ఫ్రూట్స్ వేసుకుందాము. చూసారా, ఫ్రూట్స్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పూను చియా సీడ్స్ వేసుకుందాము. కొన్ని ఫ్రూట్స్ వేసుకుందాం మళ్ళీ. ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాము. చియా సీడ్స్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పాలు యాడ్ చేసుకుందాము. ఎక్కువ అక్కర్లేదు, లిటిల్ బిట్ యాడ్ చేసుకుందాం మిల్క్. చూసారా, ఇలా నెక్స్ట్ గ్లాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మీకు. చూసారా, నెక్స్ట్ గ్లాస్ వచ్చేటప్పటికి మనం కొంచెం డెకరేషన్ నీట్గా చేసుకోవాలి. చూసారా, రోజు సిరప్, ఇది ఇళ్లలో అందరూ షర్బత్తులు చేసుకుంటూ ఉంటాం కదా. ఈ సిరప్తో గ్లాస్ డెకరేషన్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. బనానా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మ్యాంగోలు దొరుకుతున్నాయి కదా, కొంచెం మ్యాంగోలతోనైనా చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ని చక్కగా అప్లై చేసుకుందాము. నెక్స్ట్ ఆ గ్లాసుకి వేసుకున్నట్టుగానే ఒక 3 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుందాము. అలాగే ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. అలాగే మళ్ళీ కొన్ని చియా సీడ్స్ వేసుకుందాము, ఒక 2 స్పూన్స్. కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం పైన మళ్ళీ. చూసారా, ఇలా యాడ్ చేసుకున్న ఫ్రూట్స్, కొన్ని మిల్క్ వేసుకుందాము. చూసారు కదండి, మనం చక్కగా 2 ఫ్లేవర్స్లో చేసేసుకున్నాం పిల్లలకి ఇష్టంగా. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఇలా పిల్లలకి ఇచ్చేసామంటే ఎంత ఇష్టంగా తింటారో కదా. పైన చెర్రీస్తో గార్నిష్ చేసుకుందాము. ఓకేనా. పైన కొంచెం రోజ్ సిరప్ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చియా సీడ్స్తో ఫ్రూట్స్తో ఎంత హెల్దీ రెసిపీ టేస్ట్గా చేసుకున్నామో. ఇలా చేసి పెడితే పిల్లలు అస్సలు వదలకుండా తినేస్తారు. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్.